నరసింహులు నరసింహులు ఊరు కన్నపేట. అక్కడపేట ఏం చేస్తారా? మేము వ్యవసాయం కూలీ చేస్తాం. వ్యవసాయం ఉందా? ఉంది ఎంత ఉంది? ముందు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. ఏం పంట పండించారు? ఇప్పుడు వరి పంట పండించినాం. నేను కూరగాయలు పండిస్తా. ఇంకా అదో ఇక గోధుమలో ఇదో చిన్న చిన్న పంట ఏదో వేసుకుంటా ఉంటాం. మరి ఇప్పుడు కూలి పనికి కూడా వచ్చినా వచ్చాను సార్. వ్యవసాయం కూలి రెండు. ఎందుకంటే ఉపాధి హామీ పని కదా సార్ ఇది. అంతే. ఇది ఉపాధి హామీ పని కాబట్టి ఈ పనిని కూడా చేసుకొని ఉపయోగం చేసుకోవాలి. ఇక జనాలతోని అందరితోని నేను కూడా ఒక పెద్ద మనిషిని. మరి ఎందుకంటే నాకు కూడా మరి ఉపాధి హామీ పనిలో నేను కూడా ఉండాలని ఉద్దేశం. మరి మోడీ యొక్క ఉపాధి హామీ జాతీయ ఉపాధి హామీ పని కల్పించారు కాబట్టి ఈ ఉపాధి హామీ పనిలో కూడా నేను ఎప్పటి నుంచో కూడా పనిచేస్తున్నాను. అవును. ఇక ఒలకేసినాం అంటే అది చెప్పండి రా సార్. అది చెప్పమంటారా? చెప్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒలకేస్తామని అడుగుతారు. మీరు అడిగేది అడగండి, ఇక అది మీకు ఎందుకు? నిజమంటారా కదా సార్? అవును అవును. ఇంకా తిరుగుతూ ఉన్నారు, 3 పార్టీల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అందరు తిరుగుతారు. అభిమానం ఉన్న వాళ్ళకు ఓటేస్తాము, ఓలకేస్తాము. మాకు కాన్స్టిట్యూషన్లో జర పరిచయం ఉండాలి. ఇంతకుముందు కూడా పదవి మీద ఎందుకంటే ఎమ్మెల్యేగానన్నా ఎంపీగానన్నా లేకపోతే ఏదన్నా పదవి చేసిన వాళ్ళు ఉండాలి, అనుభవం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే రాజకీయంలో ముందు నడిచిన వాళ్ళు ఉంటే అదొక విధానం ఉంటుంది కదా సార్. అట్లా మేమే అనుకుంటున్నాం ఏంటిదంటే నరేంద్ర గారి మోడీ ప్రభుత్వం. ఎందుకంటే మన రఘునందరావు ఉన్నారు కాబట్టి ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిండు కాబట్టి ఆయననే ప్రపోజల్ చేయాలని జనాలు చాలా ఊహిస్తూ ఉన్నారు. తప్పు సార్ అంటారు జనాలు. అనకపోతే ఏమంటారు సార్? ఏం చేస్తారు? ఎందుకంటే మీరు ఇంకేమన్నా నిధులు ఎక్కువ శాంక్షన్ చేయాలని అంటారు మీరు. ఎందుకంటే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిండు. ఇంకా జనాలకు ఆయన చేసిన ప్రతిపాదనలు జనాలకు ఇప్పుడు చిన్నకారు రైతులకు మన పేద రైతులకు కూడా ఇంకా సరిగ్గా అందడం లేదు. మధ్యవర్తులకే వాడుకుంటారు, మధ్యలో వాళ్ళే తింటారు. ఇంకా మన చిన్న ప్రజలకు ఏడంతున్నాయి. ఇవ్వాలి మోడీ గారు కూడా ఇండ్లు ఇవ్వాలి, ఇంకా చిన్న ప్రజలను కూడా ఆదుకోవాలి. ఒకసారి గెలిపిద్దామని కూడా జనాలకు ఆశ ఉన్నది. ఇక్కడ మాత్రం స్టేట్లో మాత్రం సీఎంను ఆయనను పెట్టినాం కదా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు అడావుడి జనాలను అన్యాయం చేసింది. జనాలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అవి ఇస్తామని ఇవ్వలేదు కాబట్టి జనాలకు అందరికీ రిస్క్ వచ్చేసింది. మళ్ళీ రుణమాఫీ చేస్తానని అది కూడా చేయలేదు. ఇట్లా కొంత రిస్క్ వచ్చి అందరూ, అంటే నేను ఒక్కనే కాను, ఎంత చెప్పినా మనసున్నోది ఇక్కడనే ఓటేస్తాడు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే ఇప్పుడు తల్లి మీద ప్రేమలు వేరే ఉంటాయి, తండ్రి మీద ప్రేమలు వేరే ఉంటాయి. ముందు వస్తే తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఎవరి దగ్గరికి పడతాడు సార్? పిల్లగాడు ముందు తల్లి దగ్గరికి పడతాడు. అట్లా నిజమా కదా? అట్లా సార్. రఘునందన్ గెలిపించాలని ఆశ ఉంది. జనాల ఆశ ఎట్లుందో కానీ, ఎందుకంటే డబ్బుల మీద ఎగబడుతారు జనాలు. తీసుకుంటారు సార్, ఇచ్చిన వాళ్ళ దగ్గర అంతా తీసుకుంటారు తప్పనిసరిగా. మోడీని మాత్రము, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఎంపీ రఘునందనరావుని గెలిపిస్తాము. మాకు కూడా మరి ఇంకా మోడీ గారు కూడా మనసును మంచి పెద్ద మనసుతో కూడా అన్ని గ్రామాలకు, అన్ని జిల్లాలకు, పల్లెలకు అందే విధంగా మరి పనులు కూడా సహకారం చేయాలి.